భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇదే. మీరు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎదుగుతున్నట్టు. మీ బిడ్డనిచ్చే వ్యక్తి భార్య భర్త, వీళ్ళిద్దరిని మీరు కాకా పట్టడం మానేసి డాక్టర్ చుట్టూ తిరుగుతూ, డాక్టర్ గారు నీ పిల్లం బాగోలేదయ్యా, అండాలు బాగోలేదురా, రావట్లేదురా, వస్తే పెరగట్లేదురా, పెరిగితే పగట్లేదురా, క్వాలిటీ లేదురా అంటే ఏమనుకుంటున్నావు? నా పిల్లం పెద్ద తుక్కు అనుకుంటారా? ఇదే చచ్చు కూర్చుని నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనుకుని పిల్లని తిట్టుకుంటున్నాను. డాక్టర్ గారు చెప్పేది ఏది నిజం కాదు. అలాగే భర్తను కూడా అలాగే చెప్తారు. అది నిజం అనుకుంటున్నావు నువ్వు. భర్త కూడా అలాగే చెప్తారు, వీరికణాలు బాగోలేదు, మరి వీరికణాలు తలలు లేవు, తోకలు లేవు, తలా తోక ఉంటే కదలట్లు లేదు, అస్సలు చాలా బాగోలేదమ్మా అని అంటేటప్పటికి నా మొగుడు ఇదేంటబ్బా ఇలాంటి వాడు దొరికాడు అని చెప్పేసి భార్య అనుకుంటుంది, మొగుడు పనికిరాడని అనుకుంటుంది. ఇట్లా భర్త మీద భార్య, భార్య మీద భర్త అనుకుని వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు బాబు. నిజానికి ఏంటంటే ఈ నిజాలు కాదు, డాక్టర్ గారు చెప్పిన భయాలు తప్ప అవి నిజాలు కాదమ్మా. ఎందుకు భయపెట్టాల్సి వచ్చింది డాక్టర్ గారు అంటే, నేను భయపెట్టకపోతే జేబులో నుంచి డబ్బులు తీరు, మమ్మల్ని పనికొచ్చింది చేయండి డాక్టర్, ఎంతైనా పర్లేదు డాక్టర్ అని చెప్పి జేబులో నుంచి డబ్బులు తీసి